హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బిల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా యాక్టివా 6Gలో లేటెస్ట్ మోడల్ అయితే వచ్చింది 2021 వేరియంట్ అనమాట. అయితే ఈ 2021 వేరియంట్లో స్పెషాలిటీ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి యాక్టివా 6G వెహికల్లో అని చెప్పి మనం వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్టయితే యాక్టివా 6Gలో కంపెనీ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అయితే రిలీజ్ చేసింది. ప్రీవియస్ మోడల్ వచ్చేసి యాక్టివా 6G స్టాండర్డ్, యాక్టివా 6G డిలక్స్ అని 2 వేరియంట్స్ ఉండేవి. ప్రెసెంట్ ఏం చేసిందంటే కంపెనీ యాక్టివా 6G అని పెట్టేసింది. దాంట్లో 2 వేరియంట్స్ అని పెట్టింది అనమాట. సో నార్మల్ వేరియంట్ ఇది వరకు స్టాండర్డ్ వేరియంట్గా ఉన్న వెహికల్కి వచ్చేసి దాన్ని నార్మల్ యాక్టివా 6G అని పిలుస్తారు. యాక్టివా 6Gలో డిలక్స్ మోడల్ని ఇప్పుడు వచ్చేసి యాక్టివా 6G LED అని పిలుస్తారు అనమాట. సో ఇలా పేరు అయితే మార్చింది యాక్టివా 6G వెహికల్ని. సో పేరు మార్చడంతో పాటు ఈ వెహికల్స్లో న్యూ కలర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో ఇది వరకు వచ్చేసి ఉన్న కలర్స్ కంటే ఇప్పుడు కొత్త కలర్స్ అయితే దీంట్లో వచ్చాయి. సో మనం చూసినట్టయితే ఇది వచ్చేసి రెబల్ రెడ్ కలర్, ఇది కొత్తగా వచ్చిన కలర్ అనమాట. ఇది వచ్చేసి కాపర్ కలర్ అంటారు, మ్యాగ్నిఫిషెంట్ కాపర్ అని చెప్పి అంటారు. సో ఈ కలర్ కూడా కొత్తగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫాల్కన్ బ్లూ మెటాలిక్ అంటారు. ఈ కలర్ కూడా కొత్తగా వచ్చింది. ప్రీవియస్ యాక్టివా 6G చూసినట్టయితే ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది. ప్రీవియస్ యాక్టివా 6G బ్లూ కలర్ వచ్చేసి ఇలా ఉండేది అనమాట. ప్రీవియస్ యాక్టివా 6Gలో ఈ బ్లూ కలర్ ఉండేది. సో దీన్ని డీసెంట్ బ్లూ మెటాలిక్ అంటారు. ఈ కలర్ని చేంజ్ చేసి ఫాల్కన్ బ్లూ మెటాలిక్ అని చెప్పి కొత్త కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కలర్ వచ్చేసి దీన్ని ఫాల్కన్ బ్లూ మెటాలిక్ అని అయితే అంటారు. సో ఆ ఓల్డ్ బ్లూ కంటే ఈ బ్లూ వచ్చేసి కొంచెం బ్రైట్ లుక్తో అయితే ఉంటుంది. సో ఇది న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాటి గ్రే అనమాట. సో ప్రీవియస్ కూడా ఇదే కలర్ ఉండింది. సో కొత్త కలర్ కూడా ఇదే సేమ్ కలర్ అయితే ఉంచారనమాట. సో ఈ కలర్స్ కాకుండా ఇంకొక 2 కలర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అదేంటంటే మ్యాటి బ్లాక్ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పెరల్ అమేజింగ్ వైట్ అని చెప్పి వైట్ కలర్ ఒకటి అనమాట. సో ఈ 6 కలర్స్ యాక్టివా 6Gలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని డిజైన్ పరంగా చూసినట్టయితే దీని డిజైన్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. ఇది చూడడానికైతే ఓల్డ్ వెహికల్ ఎలా ఉందో సో దీంట్లో కూడా అలాంటి డిజైనే ఇచ్చారు. సో ఒక చిన్న చేంజెస్ ఏంటంటే ఈ హెడ్ ల్యాంప్ అలాగే ఉంచేసి, అంటే హెడ్ ల్యాంప్లో మనకు ఎల్ఈడిలో అయితే డిలక్స్ మోడల్ ప్రీవియస్ ఉండేది. ప్రజెంట్ వచ్చేసి డిలక్స్ బదులు ఎల్ఈడి మోడల్ అంటారనమాట. ఈ డిలక్స్ దాంట్లో ఎల్ఈడి లైట్ ఇచ్చారనమాట. స్టాండర్డ్ వేరియంట్లో ఓన్లీ యాక్టివా 6G అని పేరు పెట్టేసి దాంట్లో నార్మల్ బల్బ్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో వచ్చేసి ఎల్ఈడి లైట్ ఉంటుంది. ప్రజెంట్ మనం చూసే మోడల్ యాక్టివా 6Gలో ఎల్ఈడి మోడల్. నాన్ ఎల్ఈడి మోడల్ అనేది ఇంకొకటి ఉంది అనమాట. సో దాంట్లో ఎల్ఈడి లైట్ ఉండదు, దీంట్లో వచ్చేసి ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. సో దీంట్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ చిన్న డిజైన్గానైతే ఈ డిజైన్ అయితే ఇచ్చారనమాట. ప్రీవియస్ ఈ డిజైన్ అంత పర్ఫెక్ట్గా కనిపించదు. ఈ డిజైన్ ఉంటుంది కానీ అంత క్లియర్గా కనిపించదు. సో ఈ కొత్త డిజైన్లో ఈ డిజైన్ అనేది అంటే ఈ కొత్త మోడల్లో ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఓల్డ్ 6G వెహికల్కి న్యూ 6G వెహికల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఫుట్ రెస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఒక మ్యాట్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాట్ తీసినట్టయితే ఇక్కడ మనం ఫ్రేమ్ నెంబర్ చూడడానికైతే ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో ఇలా బాక్స్ మనం ఓపెన్ చేసి ఈ ఫ్రేమ్ నెంబర్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ చిన్న స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఫ్రేమ్ నెంబర్ని చూడడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఓల్డ్ 6G వెహికల్స్లో ఈ మ్యాట్ కంపల్సరీగా వస్తుందన్నమాట. అంటే 2020 వేరియంట్ ఏదైతే 6G ఉంటుందో 6G STD 6G డిలక్స్లో ఈ మ్యాట్ అనేది వస్తుంది. అదే కొత్త 2021 6G LED 6G నాన్ ఎల్ఈడిలో ఈ మ్యాట్ రాదు. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది 2021 వేరియంట్. దీనికి ఇక్కడ మ్యాట్ లేదు, డైరెక్ట్గా ఇలా ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ 4 స్క్రూస్ అన్నీ ఓపెన్ చేస్తేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా ఓల్డ్ 6Gకి ఈ న్యూ 6Gకి పెద్ద డిఫరెంట్ అంటే వేరియంట్
ఇది కూడా ఓల్డ్ 6Gకి ఈ న్యూ 6Gకి డిఫరెన్స్ అనమాట. సో ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తేనే ఈ 6Gలో కొత్త వేరియంట్లో ఇది ఓపెన్ అవుతుంది. ఓల్డ్ 6Gలో ఇలా ఇవన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ప్లాస్టిక్ కవర్గా ఇచ్చారు ఫుట్ రెస్ట్ దగ్గర. దానికి మాత్రం ఒక మ్యాట్ అనేది వస్తుంది, ఫుట్ మ్యాట్, బట్ దీనికి ఫుట్ మ్యాట్ అనేది రాదు. సో ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ 6Gకి దీనికి మనం ఇక్కడ సీట్ ఓపెన్ చేసిన తర్వాత, ఇక్కడ సీట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లాక్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఇది బాక్స్ సెట్తో ఉంటుంది. ఈ ఓల్డ్ 6Gలో ఈ ఒకవేళ లాక్ ఫిక్స్ అయిపోతే, ఓపెన్ కాకపోతే ఇది డైరెక్ట్ ఫిక్స్ అయిపోతే ఏం చేస్తారంటే ఈ బ్యాక్ సైడ్ ఈ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసి దీని నుంచి ఏదైనా ఒక పుల్ల లాంటిది పెట్టేసి దీన్ని ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ న్యూ 6Gలో ఇలా ఓపెన్ చేయడానికి ఈ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ ఓపెనర్ అనేది ఇటు ముందు వైపు పెట్టారనమాట. ఈ ఓల్డ్ 6Gలో ఈ సెటప్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది, దీంట్లో ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది న్యూ 6G, దీనికి ఫ్రంట్ సైడ్ ఉంది. దీనికి లాక్ ఓపెన్ చేయడానికి అయితే, అంటే లాక్ ఒకవేళ ఫిక్స్ అయిపోతే దీనికి డైరెక్ట్గా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయడానికి అయితే ఎలాంటి అవకాశం ఉండదు. ఓల్డ్ 6Gకి అయితే ఉంటుంది. సో దీనికి ఒకవేళ లాక్ పడిపోతే ఈ సెటప్ అంతా ఓపెన్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ ఇది వచ్చేసి ఓల్డ్ 6G. ఈ సీట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సెటప్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్లో ఉంది, బట్ మనకు న్యూ 6Gకి సెటప్ అంతా కూడా ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. సో ఇలా దీనికి ఒక ఇక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇది ఓల్డ్ 6G, ఇక్కడ స్క్రూస్ ఇప్పేసి ఒకవేళ దీంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ నుంచే మనం దీన్ని సెట్టింగ్ చేయొచ్చు. లేదంటే ఈ బ్యాక్ సైడ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసేసి దీని నుంచి ఒక ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా పెట్టేసి దీన్ని ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓల్డ్ 6Gలో. బట్ న్యూ 6Gలో ఈ సెటప్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఓపెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఎంతైనా ఏంటంటే ఈ ఫీచర్ ఏంటంటే ఓల్డ్ 6Gలో బాగుంది, న్యూ 6Gలో అయితే బాగాలేదనమాట. ఒకసారి న్యూ 6G వెహికల్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే ఈ సెటప్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు ఇది ఫ్రంట్ సైడ్ ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ నుంచే లాక్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేద్దామంటే ఇక్కడ ఏ స్క్రూస్ లేవు, డైరెక్ట్గా ఈ బాక్స్ ఫ్రేమ్ ఇదంతా కూడా కలిపేసి వస్తుంది. ఓల్డ్ 6Gలో ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, దీన్ని ఓపెన్ చేసి కూడా ఈ లాక్ ప్రాబ్లం వస్తే చూడవచ్చు అనమాట. సో ఇది ఓల్డ్ 6Gకి న్యూ 6Gకి డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి తప్ప మిగతా ఏ డిఫరెన్స్ అయితే పెద్దగా మనకు కనిపించవు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ ఫ్రంట్లో కూడా ఈ డిజైన్ వచ్చేసి కొంచెం చేంజ్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. సో పాత మోడల్కి కొత్త మోడల్కి పెద్దగా చేంజెస్ అయితే లేదు. ఓల్డ్ మోడల్ వచ్చేసి ఈ ప్లేస్లో కొంచెం ఈ నారో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఇది వైడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఇలా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే దీనిలో చేయడం జరిగింది. సో ఈ వీల్స్ కానీ ఇంకా మిగతా డిజైన్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ అయితే కంపెనీ చేయలేదు. సో ఈ ఫిజికల్ అపిరెన్స్లో ఈ చిన్న చేంజెస్ అయితే చేసింది, న్యూ కలర్స్ మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో దీంట్లో మనం ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే దీంట్లో సైలెంట్ స్టార్ట్ ఫీచర్ అయితే ఉంటుంది, అంటే ఏసీజీ స్విచ్ అనేది ఉంటుంది. దానివల్ల ఇంజిన్ అనేది సైలెంట్గా స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇవే కాకుండా ఇంకా మనం దీంట్లో ఈ మీటర్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రెండు కూడా ఇది అనలాగ్ మీటర్ ఉంటుంది. యాక్టివా 6Gలో డిజిటల్ మీటర్ అయితే ఇవ్వలేదు. దీనిలో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పాసింగ్ స్విచ్ ఇవ్వడం జరిగింది, అదే కాకుండా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హార్న్ స్విచ్ ఇవ్వడం జరిగింది. ఈ రైట్ సైడ్ చూసినట్టయితే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంజన్ ఎక్కడైనా ఆగినప్పుడు సడన్గా మనము స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఇంజన్ ఆన్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ కిందికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ ఫ్యూయల్ సంబంధించిన ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఈ ఇగ్నిషన్ సెట్టింగ్స్లో మనం సీట్ ఓపెనర్గా దీన్ని యూజ్ చేయవచ్చు, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్గా మనం యూజ్ చేయవచ్చు. సో ఈ వెహికల్ని మనం కీ ఆన్ చేసి ఆఫ్ చేయవచ్చు, అదేవిధంగా వెహికల్ని ఇలా లాక్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇగ్నిషన్ ఇలా ప్రజెంట్ ఇక్కడ చూస్తే ఇది లాక్ పడింది, మన కీ లోపలికి ఇన్సెట్ కాకుండా లాక్ అయితే పడింది. సో ఇలా లాక్ కూడా ఓపెన్ చేయవచ్చు అనమాట. సో దీనికి ఈ కీకి ఇలా ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది, దీంతో మనము ఇలా ఈ లాక్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కీ ఇన్సర్ట్ చేసేసి మనం ఇలా పైకి ఆన్ చేసినట్టయితే ఈ ఇగ్నిషన్ మనకు ఈ సీట్ ఓపెనర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ సీట్ పైన ఉంచినట్టయితే ఈ సీట్ ఓపెనర్గా పనిచేస్తుంది. ఈ సౌండ్ వచ్చేసి ఇలా సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే కాకుండా మనకు బ్యాక్ సైడ్ ఫ్యూయల్ లిడ్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ ఫ్యూయల్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే, సో ప్రజెంట్ నేను ప్రెస్ చేస్తున్నాను,
ఇలా అయితే ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం వెహికల్ పైన దిగకుండానే ఈ ఫ్యూయల్ అయితే మనము ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా. సో దీన్ని కొంచెం హార్డ్గా ప్రెస్ చేస్తే ఇది లోపలికి ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా అయితే మనకు ఈ వెహికల్లో ఇగ్నిషన్ అయితే పనిచేస్తుందన్నమాట. సో దీనిలో ఈ ఫ్రంట్ స్పేస్ చూసుకున్నట్టయితే స్పేస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఈ ఫ్రంట్లో 2 హుక్స్ అయితే ఇచ్చారు. మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు లగేజ్ కోసం, బాక్స్ అయితే రాదు. సో దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఒక ఫుల్ హెల్మెట్ మనం పెట్టుకునే విధంగా 21 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ తీసేస్తే స్టోరేజ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సీట్ కింద స్టోరేజ్ వచ్చేసి, సో దీన్ని వచ్చేసి అండర్ సీట్ స్టోరేజ్ అని మనం పిలుస్తాం అనమాట. స్టాండర్డ్ మోడల్లో అండ్ ఈ డిలక్స్ లేదంటే ఎల్ఈడి మోడల్లో ఈ రెండింటిలో కూడా మనకు ఇక్కడ వచ్చేసి ఈ కన్సోల్ వచ్చేసి మనకు స్టాండర్డ్లో అంటే అనలాగ్ మీటరే కనిపిస్తుంది. డిజిటల్ మీటర్ అయితే మనకు కనిపించదు. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఈ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంజన్ ఆన్ ఆఫ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ టు ఎంటీ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ అని చూపిస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఇండికేటర్ అయితే మనకు కనిపిస్తుంది, ఎంత కిలోమీటర్స్ మనం తిరిగామన్నట్టుగా. సో ఇండికేటర్స్ అయితే దీంట్లో కనిపిస్తాయి అనమాట. సో ఓల్డ్ వెహికల్లో ఏవైతే ఇచ్చారో సో సేమ్ అదే ఈ వెహికల్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సీట్ ఇవన్నీ కూడా ఓల్డ్ వెహికల్లో ఎంత అయితే ఉన్నాయో సో అదే లెంత్లో అయితే ఇవ్వడం జరిగింది. సో పెద్దగా చేంజెస్ అయితే ఈ వెహికల్లో అయితే చేయలేదు. ఈ వెహికల్ బాడీ డైమెన్షన్ చూసుకున్నట్టయితే దీని పూర్తిగా లెంత్ వచ్చేసి 1833 mm లెంత్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ విడ్త్ చూసుకున్నట్టయితే 697 mm విడ్త్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు విడ్త్ వచ్చేసి 697 mm అయితే ఉంటుంది. సో హైట్ వచ్చేసి వెహికల్ హైట్ కింద నుండి పై వరకు 1156 mm ఇచ్చారు. దీని వీల్ బేస్ వచ్చేసి 162 mm. దీని వీల్ బేస్ వచ్చేసి 1260 mm వీల్ బేస్ ఇచ్చారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఈ సీట్ లెంత్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. బట్ లెంత్ చూసినట్టయితే దీన్ని 692 mm లెంత్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 106 kgs దీని వెయిట్ ఉంటుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా దీంట్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే దీనిలో ఫ్రంట్ వచ్చేసి ఎలాంటి డిస్క్ బ్రేక్ ఉండదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. ఈ టైర్ సైజు ఫ్రంట్ వచ్చేసి 90/90 సైజులో టైర్ సైజ్ అయితే ఉంటుంది. ఈ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి. బ్యాక్ టైర్ కూడా 90/100 సైజులో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 90/90 సైజులో ఉంటే బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 90/100 సైజులో అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే మనకు ఇక్కడ ఈ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకు ఫ్రంట్లో చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ చూడొచ్చు. దీంట్లో 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే దీన్ని మనం 3 స్టెప్స్ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దీని హైట్ని. సో ఇలా అయితే దీంట్లో ఈ సస్పెన్షన్ ఇచ్చారు. టైర్స్ రెండు వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంజన్ కెపాసిటీ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో 110 cc ఇంజన్ అయితే ఇచ్చారు. ఇది 4 స్ట్రోక్ SI ఫ్యాన్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. సో ఈ ఇంజన్ వచ్చేసి ఫ్యాన్ ద్వారా అయితే కూల్ అవుతుంది లోపల. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మ్యాక్సిమంగా 8000 RPMs వద్ద 5.73 kV పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా 5500 RPM వద్ద 8.84 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో బోర్ వచ్చేసి 47 mm బోర్ ఉంటుంది ఇన్సైడ్. నెక్స్ట్ వచ్చేసి దీని స్ట్రోక్ వచ్చేసి 63.1 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. దీంట్లో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMFI అనే సిస్టమ్ అయితే ఇచ్చారు. అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట ఇది. సో దీని ద్వారా అయితే ఫ్యూయల్ పంప్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి విస్కస్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇది 2 విధాలుగా మనం స్టార్ట్ చేయవచ్చు. కిక్ రాడ్ ద్వారా మనం స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో. సో దీని ద్వారా కూడా మనం ఈ వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. సో ఇది దీంట్లో మెయిన్గా ఈ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే ఓల్డ్ అండ్ 6Gకి ఈ 6Gకి అయితే పెద్దగా తేడాలు అయితే లేవు. స్పెసిఫికేషన్స్ కానీ, బాడీ చేంజ్, దీని ఫీచర్స్ కానీ, ఈ బాడీ డైమెన్షన్స్ కానీ ఏ ఫీచర్లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఓల్డ్ వెహికల్కి ఎలాంటి ఫీచర్ ఇచ్చారో ఇప్పుడు ఈ వెహికల్ కూడా అదే ఫీచర్ ఇచ్చారు. బట్ నేమ్ చేంజ్ మాత్రం చేయడం జరిగింది.
ఓల్డ్ వెహికల్కి 6G డిలక్స్కి ఎల్ఈడి లైట్ ఇచ్చేవాళ్ళు. ప్రెసెంట్ ఈ వెహికల్కి డిలక్స్ అని నేమ్ తీసేసి 6G ఎల్ఈడిని అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ కలర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మనం చూసినట్టయితే కలర్స్ అయితే ఇవి. సో ఇక్కడ ఇంకొక 2 కలర్స్ అయితే నేను చూపించలేకపోతున్నాను, దానికోసం వేరే వీడియో అయితే నేను ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ కలర్స్ అయితే ఈ 6Gలో ఉంటాయి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా దీంట్లో చేంజ్ అయింది. సో న్యూ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ప్రజెంట్ మనకు ఆన్లైన్లో అయితే చూపిస్తుంది. మీకు ఎంక్వైరీస్ కావాలంటే మీ నియరెస్ట్ షోరూమ్ అయితే మీరు విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ యాక్టివా 6Gలో లేటెస్ట్ 2021 వేరియంట్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండడానికి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అని ఎనేబుల్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.